ఉన్నటువంటి ఏదైతే కార్యక్రమం ఉందో ఇది జీవితంలో నాకు చాలా అపూర్వమైనది. నిజానికి ఒక కార్యకర్తగా మాకు సాధ్యమైనంత వరకు రాయలసీమలో తాగునీరు సాగునీరు కోసము మాకు శక్తి ఉన్న మేరకు మేము కృషి చేశాము. ఇందులో దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి, అలాగే జగన్మోహన్ రెడ్డి కూడా ఈరోజు సీమ ఎత్తిపోతల పథకానికి సంబంధించి ఆయన కూడా తన గళం విప్పి చాలా తీవ్రంగా సాక్షి పత్రిక అందరూ కూడా సిపిఐ సిపిఎం తదితర వామపక్ష పార్టీలు ఇంకా అందరూ కూడా ప్రజా సంఘాలు ఈరోజు కృషి జరుపుతున్నటువంటి ఈ సందర్భంలో ఈ నేపథ్యంలో నాకు మా విశ్వేశ్వరరెడ్డి తమ్ముడు అనుకోండి, లేకపోతే మా ఆత్మీయ కుటుంబం అది, వారు ఈరోజు నాకు ఈ కార్యక్రమం జరపడము ఇది నా జీవితంలో ఒక గొప్ప సత్కారంగా వెనుకబడిన అందులో కూడా ప్రత్యేకించి ఇది ఏమంటే వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి వేదికతో జరగడం అనేది చాలా హర్షణీయమైనదండి. ధన్యవాదాలు. ఇమామన్న గారు రాష్ట్ర ప్రజలకే చిరపరిచితుడు. వారి కాంట్రిబ్యూషన్ని రాష్ట్రానికి, రాయలసీమ ప్రాంతానికి, అదేవిధంగా సమాజానికి ఆయన అందించినటువంటి సేవలు కానీ, ఆయన యొక్క కాంట్రిబ్యూషన్ కానీ అందరి ముందుకు తీసుకొచ్చినటువంటి కరుణాకర్ రెడ్డి గారు ఇమాం ప్రస్తావన అనే పుస్తకాన్ని వేయించడం, దాన్ని సజ్జల రామకృష్ణారెడ్డి లాంటి వాళ్ళు ఆవిష్కరించడం, వీటన్నిటిది కూడా చాలా గౌరవం, ఇమాం గారికి ఇచ్చే గౌరవం. ఈరోజు ఇక్కడ ఇమాం గారి పుస్తకాన్ని అనంతపూర్ జిల్లాలో కూడా ఇమాం ప్రస్థానాన్ని ఆవిష్కరించి ఈరోజు ఆయన చేసిన కాంట్రిబ్యూషన్ని అందరూ కూడా ఒకసారి గుర్తుపెట్టుకొని ఆయన్ని గౌరవించి సన్మానించడం అనేటువంటిది నిజంగా మా బాధ్యత, మాకంతా కూడా ఎంతో గర్వకారణమైనటువంటి విషయం. ఇమాం గారి సేవలు, ఇమాం గారి జీవితాన్ని అందరూ కూడా ఆదర్శంగా తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఆయన ఆయురారోగ్యాలతో ఉండాలని చెప్పి, ఆయన సమాజానికి మరింత ఆయన సేవలు అందించేటువంటి అవకాశాన్ని కల్పించాలని చెప్పి కోరుకుంటాను. నా పేరు ఆకుతోటపల్లి నారాయణ రెడ్డి. నేను వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి వేదిక ఉభయ జిల్లా అధ్యక్షులుగా పనిచేస్తున్నాను. దాదాపు గత 40 ఏళ్ళుగా నేను రైతు సంఘంలోను, అదేవిధంగా కమ్యూనిస్ట్ పార్టీలోను, కాంగ్రెస్ పార్టీలో రైతు సంఘంలోను ఇట్లా ఈ జిల్లా కోసం, ఈ జిల్లా రైతుల కోసం అనేక పోరాటాలు నడిపినటువంటి ఇది నాది. ఈరోజు ముఖ్యంగా మన కదిరిక ఇమాం గారు ఆయన సన్మాన కార్యక్రమం ఉంది. ఈ సన్మాన కార్యక్రమాన్ని మా యొక్క సంస్థ వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి వేదిక తరపున సన్మాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాం. ఇమాం గారు గత 50 ఏళ్ళుగా ఈ జిల్లా కోసరం, ఈ రాయలసీమ కోసరం, ఈ రాయలసీమ వెనుకబాటుతనం కోసం పోరాడినటువంటి వ్యక్తి. ఈరోజు అనంతపురం జిల్లా రాయలసీమలో కొంత పచ్చదనము కనపడుతుంది, చెట్లు పెరుగుతున్నాయంటే ఇది ఇమాం గారు చేసినటువంటి కృషి చాలా ఉంది. దీని వెనకల ఆయన ప్రత్యేకంగా ఒక పత్రిక పెట్టి, కదిరిక అనే పత్రిక పెట్టి, దాని సంపాదకునిగా ఈ జిల్లాలో, ఈ రాయలసీమలో ఉన్నటువంటి ఈ కష్టాలు ఎలుగెత్తి ప్రభుత్వాలకు చూపినటువంటి ఘనత ఇమాం గారికే దక్కుతుంది. ఆయన పుస్తక ఆవిష్కరణ అనేక మంది రాయలసీమలో ఉన్నటువంటి నాయకులందరూ కూడా ఆయన పుస్తక ఆవిష్కరణకి ముఖ్య వ్యాఖ్యానం కూడా చేసినటువంటి పరిస్థితి. ఈరోజు ఇమాం లాంటి వారు రాబోయే కాలంలో ఈ ప్రజాస్వామికంగా ప్రజల్ని యొక్క కష్ట నష్టాలు ఉన్నప్పుడు ప్రభుత్వాలకు మెడలుంచి పనిచేసేటట్లుగా ఉద్యమాన్ని తీర్చిదిద్దేటువంటి నాయకత్వం ఈ రాయలసీమలో మరి ఒక్కసారి కావాల్సి వస్తుందని, అనేక మందిని కార్యకర్తల్ని, నాయకుల్ని తయారు చేసినటువంటి ఇది ఇమాం గారిది. ఈరోజు ఇమాం గారి యొక్క సన్మాన కార్యక్రమం, పుస్తకావిష్కరణ ఎంతో గర్వకారణం ఈ జిల్లాకని చెప్తున్నాము. అదేవిధంగా ఈ జిల్లాలో రైతుల పట్ల, రైతులు ఆత్మహత్యలు చేసుకున్నప్పుడు, రైతులు ఇబ్బందులు పడినప్పుడు, ఆ రోజు ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మౌనోక్రోటోఫాస్ ఈ జిల్లాలో రైతులకు ఈ పురుగు మందులకు గొంగటి పురుగు వచ్చి మొత్తం పైర్లన్నీ నాశనమవుతూ ఉంటే వాటిని నివారించే కోసము మౌనోక్రోటోఫాస్ ప్రవేశపెడితే అవన్నీ కూడా
ఆ రైతులు పొలాల్లోనే తాగి చనిపోయినటువంటి పరిస్థితి. దాదాపు ఈ రాయలసీమలో 800, 1000 మంది దాకా రైతులు అక్కడికక్కడ పొలాల్లో చచ్చిపోయినటువంటి సరి విపరీతమైన కరువు. ఆ కరువు అంటే ఈరోజు మనకు సుఖం వచ్చిందని మనం చెప్పకూడదు, కానీ ఆ కరువులో రైతు కూలీలు ఆహారం లేక గింజి కేంద్రాల కోసం వెంపర్లన్నటువంటి పరిస్థితి. అట్లాంటి పరిస్థితుల్లో ఇమాం గారు రైతులను కూడగట్టి, రాజకీయ నాయకులను కూడగట్టి, ప్రజా సంఘాలను కూడగట్టి, చైతన్యవంతమైన ప్రజలందరినీ ఒక తాటి కిందికి చేర్చి ఉద్యమాన్ని తీసుకొచ్చినటువంటి వ్యక్తి. ఆయన పుట్టుకతోనే, అంటే ఆయన ఉద్యమాల్లోకి రావడంలోనే ఒక కమ్యూనిస్టు భావజాలంతో వచ్చినాడు. తరిమిన నాగిరెడ్డి శిష్యుడిగా అనేకమైనటువంటి కార్యక్రమాల్లో ఈ జిల్లాలో వెనుకబడిన ప్రాంతాల కోసము, వెనుకబడిన ప్రజల కోసం పోరాటం చేసినటువంటి కమ్యూనిస్ట్ పార్టీ సిద్ధాంతాన్ని నమ్ముకొని, ఆ సిద్ధాంత ధ్యేయంలోనే ఇప్పటి వరకు కూడా ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా, కుటుంబ పరంగా తనకు ఆర్థికంగా అన్ని అనుకూలం లేనటువంటి పరిస్థితులు ఉన్నా కూడా ఈరోజు కూడా సామాన్య జీవితాన్నే ఆయన గడుపుతున్నాడు. ఆయన పెద్దగా ఈరోజు రాజకీయాల్లో ఇట్లాంటి వాళ్ళు వస్తే ఈ పొద్దు చూస్తున్నాం మనం, కోట్లకు పడగలుగుతున్నారు. ఆయన ఈరోజు కూడా సామాన్య రైతుగా, సామాన్య కుటుంబంలోనే జీవించేటువంటి వ్యక్తి. ఇట్లాంటి వ్యక్తులు సన్మానించడము, రాబోయే కాలంలో ఇట్లా రచయితలు ఈ జిల్లాకు వీళ్ళ యొక్క నాయకత్వాన్ని అనుసరించేటువంటి వాళ్ళు కూడా కావాలని, భవిష్యత్తు తరాలని ముందుకు తీసుకుపోవడానికి రాయలసీమ ప్రాంతంలో ఇప్పుడున్నటువంటి ఈ రాజకీయ ఈ యొక్క ప్రాంతీయ విధానంతో జాతీయ భావాలు నశించిపోయేటప్పుడు ఇలాంటి వ్యక్తులు ఆదర్శంగా తీసుకొని ముందుకు పోవాలని కోరుతున్నాం. అభివృద్ధి వేదిక అధ్యక్షుడు నారాయణ రెడ్డి అన్న గారు ఇక్కడికి రావడం జరిగింది. ఇమాం ప్రస్తావన అనే బుక్ ఆవిష్కరణకు రావడం జరిగింది. ఇక్కడికి నేను వెనుకబడ ప్రాంతాల అభివృద్ధి వేదిక సభ్యుని, కిసాన్ కాంగ్రెస్ డిస్టిక్ ప్రెసిడెంట్ కూడా. విషయం ఏంటంటే, ఇమాం గారు ప్రస్తావన గురించి ఇక్కడ పెద్దలంతా సమావేశం జరిపినారు. ఆయన సన్మాన కార్యక్రమం, ఆయన ప్రస్తావన గురించి బుక్ చేయడం జరిగింది. ఈ హంద్రీ నివాస్ సంబంధించి నదీ జలాలు, హంద్రీ నివాస్ మన రాయలసీమ సస్యశ్యామలం కావడానికి హంద్రీ జలాలకు సంబంధించి ఆయన హస్తం ఎంతో ఉంది. మన రాయలసీమలో హంద్రీ నివాలో మన అనంతపురంకు మొత్తము రాయలసీమ ఉద్దేశం వచ్చేసి, హంద్రీ నివా ఉద్దేశం వచ్చేసి 6,250 ఎకరాలు పారాల్సి ఉంది దాని ఉద్దేశం. దాంట్లో మన సింహభాగమైనటువంటి 3,50,000 ఎకరాలు మన అనంతపురంకే ఉంది సింహభాగం. అయితే మిగతాది 80,000 కడపకు, 35,000 కర్నూలుకు, 1,40,000 చిత్తూరుకు ఉంది. అలాంటి ప్రస్తావనలో ఇమాం గారి పాత్ర ఎంతైనా ఉంది. ఆయన ప్రస్తావన ఏదంటే, వార్త విస్తరిల్లువలు జగతి, వార్త విస్తరిల్లువలు జగతి ఎందు వార్త విస్తరిల్లుతుందనే నినాదంతో ముందుకెళ్ళి ఆయన రిపోర్టర్గా పనిచేయడం జరిగింది. దానివల్ల మన రాయలసీమకు ఎంతో సస్యశ్యామలం నదీ జలాల ఉద్దేశంతో, దాని ఉద్దేశమే ఆయన పాత్ర ఎంతైనా ఉందని ఈ రైతాంగానికి సంబంధించి ఆయనను ప్రస్తావించి ఆయనకు సన్మానించే జరిగింది. ఆయన జయప్రదం కావాలని కోరుకుంటున్నాను. కూడా కనుమరుగయ్యే పరిస్థితిలో ఆయనను గురించి చెప్పడం జరిగింది.